అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను అయితే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక యూజ్‌ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. శారీ పౌలింగ్ వీడియో అండి. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరైతే ఈజీగా శారీని అయితే పౌలింగ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడకుండా అంటే ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మ్యారేజెస్ అంటేనే మనం హడావిడిగా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళని రెడీ చేసి మనం ఫాస్ట్‌గా రెడీ అవ్వాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఈ వీడియో ఒకటి మీ దగ్గరగానే ఉందంటే ఫాస్ట్‌గా అయితే శారీ పౌలింగ్ అయితే మీరైతే చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎంత హైట్ ఉన్నామో చూసుకొని, మనకి శారీ మనం ఎంత బయట పెట్టుకుంటున్నామో చూసుకొని, మనకు కావాల్సినంత దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఆహ్, బయటికనేవి అవి స్లిట్స్ అనేవి కనిపించకూడదు. ఇంకా పెట్టుకున్న తర్వాత మనం బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా! అవైతే ఒక టేబుల్‌ని అయితే సెట్ చేసుకోండి. టేబుల్‌ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ అయినా పర్వాలేదండి. ఇంకా దానికైతే సపోర్ట్‌కి శారీ పిన్స్ ఉంటాయి కదా! అవైతే అడ్జస్ట్ చేయండి. అంటే అవి స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి మనం శారీని జరిపినంత నీట్‌గా అయితే వస్తుందనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను నేర్చుకుందామని ఎళ్ళాను తన దగ్గర. తనేంటంటే బ్యూటీ పార్లర్ వాళ్ళకి శారీ పౌలింగ్ అనేది చేసిస్తుంది. ఇంకా నాతో పాటు ఇంకా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసుకున్నానండి. చాలా బాగా చేస్తుందనమాట. శారీకొచ్చి ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా ఒక లాభం అనేది ఉంది. శారీ పౌలింగ్ నేర్చుకున్నామంటే మనం ఒక శారీ పౌలింగ్ చేసుకున్నందుకు 500 వరకు ఎర్న్ చేయవచ్చంట. తనైతే చెప్పింది. వాళ్ళని శారీ పౌలింగ్ చేసినందుకు 500 వరకు తీసుకుంటుందంటండి. ఇంట్లో ఉంటూనే శారీ పౌలింగ్ నేర్చుకొని మన పక్కనే బొటిక్స్ ఉంటాయి కదండీ! బొటిక్స్‌కైనా లేదా బ్యూటీ పార్లర్‌కైనా ఇలా శారీ పౌలింగ్ చేసుకుంటే మనకి శారీకొచ్చి 500 వరకు అంటే వాళ్ళు ఉండే ఏరియాని బట్టి తీసుకోవచ్చు. చూసారా ఇక్కడైతే మనకి ఫ్రంట్‌కి వచ్చేస్తుంది కదా! అదైతే నీట్‌గా పెట్టేసి నీట్‌గా అయితే ఐరన్ చేసేసింది. ఇక్కడొచ్చి మనం కట్ చెంగు అంటారు కదా! మనకి సరిపడా మనం ఎంత తీసుకోవాలి అనుకుంటే మన సైజుని బట్టి మనకిక్కడైతే ఫస్ట్ మనం ఇక్కడ వరకు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు మనం పెట్టుకుంటామో అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టేసుకొని తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళనేవి పోసుకోవాలి. ఇది చాలా పర్ఫెక్ట్ అండి. అంటే బొద్దుగున్న వాళ్ళు ఉంటారు, స్లిమ్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే స్లిమ్‌గా ఉండే వాళ్ళకంటే ఇంకా 10 అట్లా కుచ్చిళ్ళైతే వస్తాయి. కొంచెం బొద్దుగుండే వాళ్ళకి 8 అట్లా వస్తాయి. ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసేసుకుంటే ఇంకా అది మనకు పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందనమాట. మనం పట్టు శారీయే కాదండి మనకి ఈ శారీకి పౌలింగ్ చేసుకుంటే బాగుంటుంది అని ఏ శారీ అయినా మనం పౌలింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా అయితే చేసింది తను. ఈ వీడియోలో మొత్తం మీకైతే క్లారిటీగా అయితే ఇంకా కుచ్చిళ్ళైతే నీట్‌గా అయితే మనం కింద కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే తను ఇంకా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తనకి తన చేత శారీ పౌలింగ్ చేయించుకోవాలంటే వాళ్ళకి నేను తన మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే నెల్లూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా! తనైతే శారీస్ అయితే మంచిగా చేసిస్తుందండి. ఇక్కడైతే ఇంకా ఈ వీడియో అయితే మంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. ఈ శారీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను కట్టుకొని అయితే చూపిస్తాను. ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందనేది. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది మొత్తం అర్థమవుతుంది. పౌలింగ్ ఏ విధంగా చేశారనేది కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది.